చెప్పు. చూడు విద్య, అడుక్కు తినేవానికి ఆడి కార్డు దొరికినట్టు నువ్వు నాకు చాలా డెడ్ చిప్ గా దొరికావు. ఈ రోజు నీ టచ్ తో వందల ఫోటోలు ఫేస్బుక్ లో క్లిక్ చిక్ పెట్టేస్తాగా. అబ్బా ఏంది ఈ రోజు ఆడపిల్లలు వరదలో కొట్టుకొచ్చిన చేప పిల్లల బెల కొట్టుకొచ్చేస్తున్నారు. మేము స్నాప్డీల్ నుంచి కాల్ చేస్తున్నాం. అమ్మో ఆ కిల్లర్ గడ్రా. ఈ డ్రెస్సులు ఎలా గుర్తుపడతారా? గుర్తుపట్టడా? లక్కీ డ్రాలో మీరు గిఫ్ట్ గెలుచుకున్నారు. ఏంటి గిఫ్టా? ఏంటి విద్య, నువ్వు వచ్చిన వేళ విశేషం లక్కు కుక్కలా ఎంటబడుతుంది. ఏంటా గిఫ్ట్? వాషింగ్ మెషిన్ సార్. వాషింగ్ మిషనా? ఒంటి మీద ఒక జత, దండం మీద ఒక జత ఉన్న నాకెందుకు వాషింగ్ మిషన్? వాషింగ్ మెషిన్ అమౌంట్ ని మీకు డబ్బు రూపంలో అందజేస్తాం. ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నాడు? రే కంపెనీస్ ఆడుతూనే ఏంటి? అయ్యుండొచ్చు. చూద్దాం. వెళ్దామా? నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను. మీరు ఎక్కడున్నారో చెప్తా. కళ్ళు కనిపించడా నీకు? సారీ డార్లింగ్, ఫోన్. సారీ డార్లింగ్, నీ ఫోన్ పగిలిపోయిందా? యు నాటీ. హలో వాషింగ్ మిషన్. కాదు సార్, మేము బిగ్ హౌలే కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం. బిగ్ హౌలే కంపెనీయా? అవును సార్, మాదొక జాపనీస్ కంపెనీ. మా ఓనర్ పేరు హౌలే చియాన్. బై ద వే కంగ్రాచులేషన్స్, మీరు ఆఫ్రికా అడవుల్లో అర్ధరాత్రి అనే ప్రోగ్రామ్ కి సెలెక్ట్ అయ్యారు. ఆఫ్రికా అడవుల్లో ఒక అర్ధరాత్రి? అవును సార్, మీరు మీ వైఫ్ ఆఫ్రికన్ అడవుల్లో అర్ధరాత్రులు రొమాంటిక్ గా స్పెండ్ చేయొచ్చు. రొమాంటిక్ నైట్స్ ఎంజాయ్ చేయొచ్చు, కానీ మరి నాకు పెళ్ళి అవ్వలేదుగా. మీరు చాలా లక్కీ సార్. మీలాంటి పెళ్ళవని వాళ్ళ కోసం ఫిగర్ ని కూడా మేము మెసేజ్ చేస్తాం సార్. జస్ట్ ఎ మినిట్. విద్య, ఏమిటి విద్య, జ్వరం వచ్చినోడికి జాండీస్ తగిలినట్లు ఆఫర్లన్నీ నాకే తగులుతున్నాయేంటి? జస్ట్ వెయిట్. ఓకే, అంతా బానే ఉంది, కానీ నాకెందుకు నమ్మకం కలగట్లేదే. ఎక్కడో కొడుతుంది. ఇప్పుడు మీకు నమ్మకం కలిగించాలి అంతే కదా. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? బిగ్ బజార్ లో. సార్ సార్ సార్, మీరు మళ్ళీ లక్కీ సార్. ఎలా? అక్కడ 4th ఫ్లోర్ లో మన్యావర్ అనే స్టోర్ ఉంటుంది. ఆ, అది మాదే సార్. అందులోకి వెళ్ళండి, మీకు నచ్చిన బ్యూటీని మీ కొలతల తగ్గట్టు సెలెక్ట్ చేసుకోండి, ట్రయల్స్ వేయండి. అబ్బా! తను నచ్చితే మీతో ఆఫ్రికా తీసుకెళ్ళొచ్చు, పిచ్చెక్కించొచ్చు సార్. ఇంకా నేను అరిపిస్తాగా. నువ్వు పెట్టే, ఫోన్ పెట్టే. మంచమేసి పెట్టేసి మళ్ళీ పూలు తల్లాను, రావే రావే. అబ్బా పాపా, What you want, sir? హౌ ఆర్ యు? చిచ్చి నువ్వు బాలా. అబ్బా పాపా, చిచ్చి నువ్వు బాలా. దొరికాడా శేషుగాడు? చిచ్చి నువ్వు బాలా. పిల్లలు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అర్థం కాకుండా ఉంది. ఓ పని చేయండి, ముగ్గురు నా దగ్గర రండి. అబ్బో శేషుగా, నీ కుందులో కమ్ ఫార్వర్డ్. ఓకే, అగ్గిపెట్టి, గుగ్గిపెట్టి, కోడి, కొంగ, పువ్వు, పుష్పం, రాయి, పువ్వ. మీకు ఏ విధంగా సహాయపడగలను సార్? అబ్బా, సౌత్ ఆఫ్రికాలో సహాయపడదు కానీ ఇంతకి నీ పేరేంటి పాప? హలో. ఒరే ఎవడురా నువ్వు? జురాసిక్ పార్క్ లో జంతువులు అమ్మేవాళ్ళ ఉన్నావు. వీళ్ళ హెడ్ నువ్వేనా? నువ్వు ఎవడైతే నాకేంటి. పాప నచ్చింది, ఆఫ్రికా తీసుకెళ్ళాలి, అరేంజ్మెంట్స్ చెయ్యి. వావ్, వాట్ ఏ ఇరప కండల్. బా, మంచి గాని పిండి తోడు కుడితి పోసి పెంచినట్టున్నారా నేను. ఎక్కడికి? అదే ఆఫ్రికా. ఆఫ్రికా ఇదేదో మ్యాటర్ తేడాగా ఉంది ఏంటి? ప్లాన్ ఏ, వాడిని గుర్తుపట్టడం అయిపోయింది. ప్లాన్ బి, వాడి దగ్గర సెల్ ఫోన్ తీసుకోవాలి. స్వాతి, నువ్వు ఏదో చేశాడు కింద సెల్లార్లోకి తీసుకురా. అమ్మా, పుండు పుండు అయిపోయిందమ్మా బాడీ అంతా. అబ్బా, అమ్మా. ఒరే వద్దురా, ఇప్పుడే ఒళ్ళంతా ఊనమైంది, మళ్ళీ తీస్తే ఎందుకు? వద్దు. అబ్బా, ఒరే కాస్త ఓపిక తెచ్చుకోరా, పని అయిపోతుందేమో. డింగ్ 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 డింగ్. వావ్, గర్ల్స్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. మెరుపుటిగా వస్తున్నా. ఏ చిలక, చలివేంద్రం కుండెనకన్నా దాక్కుంటే తెలుసుకొని అనుకున్నావా? ఏం బ్రదర్, సిస్టర్ అని కలపడుతున్నావు? బ్రదర్ కాదు బామర్ది, బావా అనాలి. సో ప్లీజ్ సేవ్ మీ, సో ప్లీజ్. వీడు నన్ను రేప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. నేను నిన్ను రేపా?
అవును సార్ తను చెప్పింది నిజమే మేము కూడా వీడి బాధ్యతలమే. సార్ చెప్పుకుంటే సిగ్గుచేటు ట్రయల్ రూమ్ లో నేను డ్రెస్ మార్చుకుంటుంటే నాకు కూడా న్యూ ఫోటోస్ తీసాడు సార్ వీడు. ఛీ, మామూలు డ్రెస్సులో ఉంటేనే దడుచుకొని చచ్చేలా ఉన్నా మీ బట్టలను ఫోటోలు తీసి నేనేం చేసుకుంటానే. ఓహో మీరు వీడి బాతులేనా? రేయ్ వెహికల్ తీసుకురండి, ముందు స్టేషన్ తీసుకెళ్దాం. రాయ్ ఏ స్టేషన్ రా? ఏ స్టేషన్? అంటే అది సార్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ సార్ సార్. అంత తొండి సార్, వీడు పోలీస్ అని చెప్పి నన్ను కొట్టాడు సార్. పోలీసోడు కొడితే ఎఫెక్ట్ ఇలా ఉంటది. ఫోన్ ఇవ్వరా. అబ్బా ట్రీట్మెంట్ గురించి కూడా ఎంత స్వీట్ గా చెప్పిందో. అసలు ఈ దేవత ఎక్కడ? నన్ను కుదిరిన అదేం ఎక్కడ? ఎక్కడుంది అది? బావా ఆ? నిన్ను గుద్ది ఇస్త్రీ చేసి వస్త్రంలా పడుకోబెట్టిన స్త్రీ ఎవరో కాదు, ఈ స్త్రీనే. ఎన్ని ఫైల్స్ ఉన్నాయేంట్రా? తెలియట్లేదా ఇది ఒక పెద్ద ఆర్గన్ మాఫియా అని? ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవును, సమాజ్ సేవ పేరుతో హెల్త్ క్యాంపులు పెట్టి మీ చేత వాళ్ళు డేటా కలెక్ట్ చేసుకుంటున్నారు.